మానస కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు ప్రొఫెసర్ చింతా గణేష్. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలోని సమాజ శాస్త్ర శాఖలో ప్రొఫెసర్గాను అదేవిధంగా శాఖాధిపతిగాను పనిచేయడం జరుగుతున్నది. దీనితో పాటుగా నేను ఉస్మానియా యూనివర్సిటీలోని ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కు డైరెక్టర్గా కూడా వ్యవహరించడం జరుగుతున్నది. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం పోటీ పరీక్షలలో విద్యార్థులు విజయాన్ని సాధించడం ఎలా అనేటటువంటి అంశం. అంటే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ నిర్వహించేటటువంటి వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షలలో విద్యార్థులు ఏ విధంగా విజయాన్ని సాధించాలి, ఆ విజయాన్ని సాధించడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రిపరేషన్ ఇది కలిగి ఉండాలి అనేటటువంటి అంశాన్ని గురించి ఈరోజు చర్చించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి విద్యార్థికి 20 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వయస్సు అనేటటువంటిది చాలా క్రుషియల్. ఎందుకంటే ఈ ఏజ్లోనే, అంటే 20 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే తమ భావి జీవితానికి సంబంధించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. తమ భావి జీవితానికి సంబంధించి ఒక లక్ష్యం గనక లేకపోయినట్లయితే తమ భావి జీవితానికి సంబంధించి ఒక డైరెక్షన్ అనేటటువంటిది ఉండదు, ఒక దిశానిర్దేశకత్వం అనేటటువంటిది ఉండదు. జీవితం అనేటటువంటిది చాలా కన్ఫ్యూజన్గా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా తమ భావి జీవితానికి సంబంధించి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. సో లక్ష్యాలు అనేటటువంటివి చాలా రకాలుగా ఉంటాయి. అందులో ప్రధానమైనటువంటి లక్ష్యం సమాజంలో గౌరవప్రదమైన ఉన్నత హోదాను కల్పించేటటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకోవడం అనేటటువంటిది విద్యార్థుల ముందున్నటువంటి ప్రధాన లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ గౌరవప్రదమైనటువంటి ఉన్నత హోదాను కలిగి ఉన్నటువంటి ఉద్యోగాన్ని సాధించడం ఎలా అంటే, దీనికి చాలా మార్గాలు ఉన్నాయి. ఈ ఉన్నత హోదాను కలిగి ఉన్నటువంటి ఉద్యోగాలను సాధించడానికి ప్రతి విద్యార్థి కూడా కొన్ని పోటీ పరీక్షలకు అపియర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పోటీ పరీక్షలలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటివి యూపీఎస్సి కండక్ట్ చేసేటటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా నేషనల్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్, ఇలాంటివన్నీ కూడా జాతీయ స్థాయి పోటీ పరీక్షలు. ఈ పోటీ పరీక్షల ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఈ విధమైనటువంటి ఉన్నత హోదాను కల్పించేటటువంటి ఉద్యోగాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు బ్యాంకింగ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నిర్వహించేటటువంటి పరీక్షలు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కండక్ట్ చేసేటటువంటి పరీక్షలు కూడా బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు లేదా రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఈ
2 రకాలైనటువంటి పోటీ పరీక్షల ద్వారా సంపాదించడానికి వీలవుతుంది. సో ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో నిర్వహించేటటువంటి పోటీ పరీక్షలు. వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ నిర్వహించేటటువంటి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 స్థాయి పరీక్షలు కూడా చాలా ప్రధానమైనటువంటివి. సో ఈ విధంగా ప్రతి విద్యార్థికి కూడా చాలా అతి విస్తారమైనటువంటి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి. అయితే ఈ జాతీయ స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోటీ పరీక్షలకు ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఈ పోటీ పరీక్షలలో నెగ్గడానికి ఏ సబ్జెక్టులపైన నిరంతరం కృషి చేయాలి అనేటటువంటి విషయం చాలా ప్రధానమైనటువంటిది. వాస్తవికంగా చెప్పాలంటే గత 2 దశాబ్దాలుగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు చాలా తీవ్రంగా పోటీ పడడం జరుగుతుంది. పోటీ పరీక్షల వల్ల విద్యార్థులపైన తీవ్ర ఒత్తిడి అనేటటువంటిది కూడా ఎక్కువైంది. కాబట్టి ఇలాంటి ఒత్తిడిని తట్టుకొని, అంటే లక్షలాది మంది విద్యార్థులు అపియర్ అయ్యేటటువంటి పోటీ పరీక్షలో మానసికపరమైనటువంటి ఒత్తిడిని కూడా అధిగమించినప్పుడే ఈ పోటీ పరీక్షల్లో నెగ్గడానికి, విజయం సాధించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. విద్యార్థి చాలా ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మరి ఈ పోటీ పరీక్షలన్నింటికీ సంబంధించినటువంటి కామన్ సబ్జెక్ట్స్ ఏమిటి, అంటే ఏ సబ్జెక్టుల పైన విద్యార్థికి ఒక లోతైన అవగాహన, పరిపూర్ణమైనటువంటి అవగాహన అనేటటువంటిది ఉండాలి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. మనము ఈ జాతీయ స్థాయి పోటీ పరీక్షలు కానీ లేదా రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు కానీ వాటి యొక్క సిలబస్ను కనుక గమనించినట్లయితే అందులో మనకు కొన్ని అంశాలు సాధారణంగా కనబడతాయి. అందులో ప్రధానమైనటువంటివి ఏమిటి అనంటే భారతదేశ చరిత్ర, భారత భౌగోళిక స్వరూపం, భారతీయ ఆర్థిక వ్యవస్థ, భారత రాజ్యాంగం, భారతీయ రాజకీయ వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఈ అంశాలు అనేటటువంటివి మనకు ప్రధానంగా కనబడతాయి. ఈ అంశాలతో పాటుగా కొన్ని పోటీ పరీక్షలలో ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని కూడా పరీక్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను విద్యార్థులకు ఇచ్చేటటువంటి సలహా ఏమిటి అంటే, తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీష్ మీడియంలో చదివినా ఇంగ్లీష్లో పరిజ్ఞానాన్ని సంపాదించడం అనేటటువంటిది చాలా అవసరం. ముఖ్యంగా జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అపియర్ అయ్యేటటువంటి విద్యార్థులకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడానికి ఇంగ్లీష్ పరిజ్ఞానం అనేటటువంటిది కూడా చాలా అవసరం. కాబట్టి ఇంగ్లీష్ సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని సముపార్జించేటటువంటి ప్రయత్నం కూడా విద్యార్థులు చేయాలి. అయితే నేను ఇంతవరకు చెప్పినట్టుగా ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే భారతదేశ చరిత్ర, భారత భౌగోళిక స్వరూపం, భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, భారత ఆర్థిక వ్యవస్థ, మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్,
వీటన్నింటిపైన సమగ్రమైనటువంటి సమాచారాన్ని విద్యార్థులు సేకరించుకోవాలి. ఈ అంశాలపైన లోతైన పరిజ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నం ప్రతి విద్యార్థి చేయాలి. అప్పుడే ఈ పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ సబ్జెక్టులకు సంబంధించినటువంటి పరిజ్ఞానం ఎక్కడ లభ్యమవుతుంది? ఈ సమాచార సేకరణ అనేటటువంటిది ఏ విధంగా చేయాలి అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అయితే విద్యార్థులు ఈ ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానాన్ని కొన్ని స్టాండర్డ్ బుక్స్ను చదవడం ద్వారా లేదా పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి జర్నల్స్ను చదవడం ద్వారా లేదా న్యూస్ పేపర్స్ని రెగ్యులర్గా చదవడం ద్వారా సమాచార సేకరణ చేయవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటనంటే, మీరు ఏ పోటీ పరీక్షను తీసుకున్నా కూడా 30% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేటటువంటివి కరెంట్ అఫైర్స్కు సంబంధించే ఉంటాయి. అంటే కరెంట్ అఫైర్స్ అంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి వివిధ సంఘటనలు, వివిధ సమావేశాలు, వివిధ అంశాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం. కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి సమాచారాన్ని అనునిత్యం విద్యార్థి సేకరిస్తూనే ఉండాలి. దానికి ఒకే ఒక మార్గం, రెగ్యులర్గా ప్రతిరోజు న్యూస్ పేపర్ను చదవటం. కాబట్టి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి విద్యార్థి ఎవ్రీ డే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్, ఒక తెలుగు న్యూస్ పేపర్ చదివేటటువంటి అలవాటు కలిగి ఉండాలి. ఆ అలవాటు చేసుకోవాలి. అంటే పోటీ పరీక్షలకు అపియర్ అయ్యే కంటే ముందే, కనీసం ఒక 2-3 సంవత్సరాల ముందు నుండే ఈ న్యూస్ పేపర్స్ చదవడం అనేటటువంటి దాన్ని ఒక అలవాటుగా పెట్టుకోవాలి. వీటితో పాటు వివిధ అంశాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని ఈ రోజులలో చాలా జర్నల్స్ ద్వారా లభ్యమవుతుంది. ఉదాహరణకు మనకు ప్రతియోగితా దర్పణ్ అనేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు సంబంధించినటువంటి మ్యాగజైన్ ఉంది. ప్రతియోగితా దర్పణ్ అనేటటువంటి మ్యాగజైన్ని ప్రతి నెల కనుక చదివినట్లయితే ఆ సంవత్సరంలో జరిగినటువంటి అన్ని సంఘటనలపైన, అన్ని అంశాలపైన సమగ్రమైనటువంటి సమాచారము విద్యార్థికి లభ్యమవుతుంది. అదేవిధంగా ప్రతియోగితా దర్పణ్కు సంబంధించినటువంటి పబ్లిషర్స్ ప్రతి సంవత్సరము ఒక యాన్యువల్ బుక్ అనేటటువంటి దాన్ని పబ్లిష్ చేస్తూ ఉంటారు. అంటే వివిధ రంగాలకు సంబంధించి, అంటే చరిత్రకు సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి యాన్యువల్ బుక్స్ అనేటటువంటివి పబ్లిష్ చేస్తూ ఉంటారు. సో అలాంటి యాన్యువల్ బుక్స్ను కూడా చదవటం వల్ల అంటే బహు విస్తారమైనటువంటి సమాచారము ఒకచోటనే లభ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి పోటీ పరీక్షలకు, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు కానీ, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు కానీ ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి విద్యార్థి ఖచ్చితంగా ప్రతియోగితా దర్పణ్ అనేటువంటి మ్యాగజైన్ని చదవాలి. ఇది ఒక అంశం. రెండవ అంశం ఏమిటనంటే, ఈ కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్ సబ్జెక్ట్స్కు సంబంధించి ప్రతి సబ్జెక్టుకు 1 లేదా 2 పుస్తకాలను ఎంచుకోవాలి. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే, చాలా ఎక్కువ పుస్తకాలు కూడా చదవడం సరి అయింది కాదు. ఎక్కువ పుస్తకాలు చదివితే ఎక్కువ కన్ఫ్యూజన్ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 1 లేదా 2 స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అనేటటువంటి వాటిని ఐడెంటిఫై చేసుకొని
ఆ 1-2 పుస్తకాలనే చాలా డీప్గా, చాలా క్షుణ్ణంగా చదివేటటువంటి ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి ఆయా సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని కానీ లేదా విషయ నిపుణులను కానీ సంప్రదించి వాళ్ళ యొక్క సలహా మేరకు ఆ స్టాండర్డ్ టెక్స్ట్ని, స్టాండర్డ్ బుక్స్ని చదివేటటువంటి ప్రయత్నం చేస్తే మంచిది. అయితే ఇక్కడ నేను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు కొన్ని పుస్తకాలను సూచించదలుచుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బుక్స్. మొట్టమొదట ఈ సివిల్ సర్వీసెస్ కానీ లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటటువంటి గ్రూప్ 1 కానీ లేదా గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు ఈ జనరల్ స్టడీస్ మాన్యువల్ అనేటటువంటి బుక్స్ దొరుకుతాయి. ఈ జనరల్ స్టడీస్ మాన్యువల్ అనేటటువంటివి రకరకాల పబ్లిషర్స్ ప్రింట్ చేస్తూ ఉంటారు. అందులో నేను సజెస్ట్ చేయదలుచుకున్నటువంటి బుక్స్ ఏంటంటే 2. ఒకటి యూనిక్ క్వింటెసెన్స్ అనేటటువంటి సివిల్ సర్వీసెస్కు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ మాన్యువల్. అదేవిధంగా టాటా మెగ్రా-హిల్ అనేటటువంటి పబ్లిషర్స్ పబ్లిష్ చేసేటటువంటి జనరల్ స్టడీస్ మాన్యువల్. ఈ 2 పుస్తకాలను గనక సంపూర్ణంగా గనక చదివినట్లయితే ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి అన్ని అంశాలకు సంబంధించినటువంటి సమాచారం ఈ 2 పుస్తకాలలో లభ్యమవుతుంది. అంటే విద్యార్థికి వివిధ పోటీ పరీక్షలకు అవసరమైనటువంటి సమగ్ర సమాచారం అనేటటువంటిది 1-2 పుస్తకాలలోనే లభ్యం కావడానికి ఈ పుస్తకాలు తోడ్పడతాయి. అయితే కేవలం ఈ 2 పుస్తకాలు చదివినంత మాత్రాన పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారా అంటే కాదు. వీటితో పాటుగా మిగతా కొన్ని పుస్తకాలు కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు భారతదేశ చరిత్ర ఉంది. భారతదేశ చరిత్ర లేదా భారత భౌగోళిక శాస్త్రం లేదా భారత రాజకీయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తెలుగు మీడియంలో చదివినటువంటి విద్యార్థులు కనుక ఉన్నట్లయితే వాళ్ళు తెలుగు అకాడమీ పబ్లిష్ చేసేటటువంటి పుస్తకాలను చదవడం మంచిది. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఈ పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి విధంగా నిష్ణాతులైనటువంటి అధ్యాపకుల చేత ఈ పోటీ పరీక్షలకు ఉపయోగపడేటటువంటి పుస్తకాలను తెలుగు అకాడమీ ప్రచురించడం జరిగింది. సో అలాంటి పుస్తకాలను తెలుగు మీడియం విద్యార్థులు చదవచ్చు. కానీ వీటితో పాటుగా ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాల వల్ల మనకు ఇంకా అత్యధిక సమాచారం అనేటటువంటిది లభ్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో నేను ప్రధానంగా సజెస్ట్ చేసేటటువంటి పుస్తకాలు ఏమిటి అంటే భారతదేశ చరిత్రకు సంబంధించి ఆర్ఎస్ శర్మ పబ్లిష్ చేసినటువంటి ఒక బుక్, అది ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, ఆర్ఎస్ శర్మ అనేటటువంటి పుస్తకం. అదేవిధంగా మిడివల్ ఇండియన్ హిస్టరీ అంటే మధ్యయుగ భారతదేశ చరిత్ర, దానికి సంబంధించి సతీష్ చంద్ర రాసినటువంటి బుక్. ఆధునిక భారతదేశ చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ సంబంధించి బిపిన్ చంద్ర రాసినటువంటి బుక్. ఈ 3 పుస్తకాలు చదివినట్లయితే భారతదేశ చరిత్ర పైన సమగ్రమైనటువంటి సమాచారం లభ్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు జాగ్రఫీకి సంబంధించి ఎన్సీఈఆర్టీ బుక్స్, ఈ ఎన్సీఈఆర్టీ వాళ్ళు పబ్లిష్ చేసేటటువంటి 10వ తరగతి, 11, 12 ఈ 3 స్థాయిలలో ఉన్నటువంటి పుస్తకాలను కనుక చదివినట్లయితే భారత భౌగోళిక స్వరూపానికి సంబంధించినటువంటి చాలా సమాచారం లభ్యమవుతుంది. వీటితో పాటు ఇండియన్ జాగ్రఫీ
సంబంధించి మాజిద్ హుసేన్ రాసినటువంటి బుక్ కూడా చాలా ఉపయోగకరమైనటువంటిది. వీటితో పాటు మనము భారతీయ ఆర్థిక వ్యవస్థ అంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నేను సూచించేటటువంటి బుక్ ఏంటంటే ఇండియన్ ఎకానమీ బై మిశ్రా అండ్ పూరి. ఈ పుస్తకం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో లభ్యమవుతుంది. వీటితో పాటు భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించి అంటే ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి లక్ష్మీకాంత్ రాసినటువంటి బుక్ ఉంది. ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా భారత రాజ్యాంగానికి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బుక్ ఉంది. దాని రచయిత డిడి బసు. ఈ డిడి బసు రచించినటువంటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటి బుక్ చాలా చాలా ఉపయోగపడేటటువంటి పుస్తకం. సో అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ రచించినటువంటి బుక్, ఇది చాలా మంచి పుస్తకం. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇటీవలి కాలంలో ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారతదేశం సాధించినటువంటి ప్రగతి ఏమిటి అనే అంశాలకు సంబంధించి మనకు హిందూ పత్రిక ప్రతి సంవత్సరము ఒక యాన్యువల్ బుక్ అనేటటువంటిది పబ్లిష్ చేస్తారు. అది ద హిందూ స్పీక్స్ ఆన్ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేటటువంటిది. అంటే సంవత్సర కాలములో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించినటువంటి ప్రగతికి సంబంధించినటువంటి వివిధ అంశాలకు సంబంధించినటువంటి అంశాలని ఆ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. ఇక నేను చెప్పినట్టుగా కరెంట్ అఫైర్స్ అనేటటువంటి దాని గురించి మీకు సమగ్రమైనటువంటి సమాచారం కేవలము న్యూస్ పేపర్స్ ద్వారా, అదేవిధంగా ఈ మంత్లీ మ్యాగజైన్స్ ప్రతియోగితా దర్పణ్ కానీ లేదా సివిల్ సర్వీసెస్ క్రానికల్ కానీ ఇలాంటి మ్యాగజైన్స్ని చదవటం వల్ల మాత్రమే లభ్యమవుతుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థి కూడా ఈ పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని సేకరించి ఒక ప్రణాళికాబద్ధంగా గనక ప్రిపేర్ అయినట్లయితే ఖచ్చితంగా విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ చివరిగా విద్యార్థులకు ఇచ్చేటటువంటి సలహా ఏమిటంటే దయచేసి ప్రతిరోజు కనీసం 6 గంటలు చదవండి, ప్రణాళికాబద్ధంగా చదవండి. నేను సజెస్ట్ చేసినటువంటి ఈ స్టాండర్డ్ టెక్స్ట్ని చదివేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఈ పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారని ఆశిస్తూ సెలవు.